సిద్ధార్థ కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణ నందు కరాటే చీఫ్ ఎగ్జామినేషన్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ నాన్ క్యాడర్ ఎంఎస్ఎస్ అశోక్ బాబు మాట్లాడుతూ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు సమ్మర్ కోచింగ్ ముగింపు సభ సందర్భంగా కరాటే గ్రేడింగ్ ఎగ్జామ్ నిర్వహించి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు బెల్టులు అందించారని తెలిపారు. సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఆరోగ్యానికి స్కిల్ డెవలప్మెంట్ కు ఎంతో ఉపయోగమని, చదువుతో పాటు కరాటే నేర్చుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో 3% క్రీడలకు అవకాశం కలిగించిందని, ఇది భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండవరపు రాఘవ మాట్లాడుతూ కరాటేలతో పాటు ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మా సంస్థచే జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పోటీలకు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారెల సుబ్బారావు, అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ వడ్డెంపూడి సుజాతారావు, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు తదితరులు పాల్గొని కరాటీ పోటీలలో గెలుపొందిన విజేతలకు పసుపు, ఆరెంజ్, బ్లూ, బ్రౌన్ 3 బెల్టులతో పాటు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అట్లూరి శ్రీధర్, వల్లపు వెంకటేశ్వర్లు, పివి సుబ్రహ్మణ్యం, నేషనల్ ప్లేయర్స్ యశ్వంత్, మహేందర్ తో పాటు విద్యార్థులు కరాటే డెమో నిర్వహించి ఆహుతులను ఆకర్షించారు. Hands all, raise your back leg.
పాల్గొయ్యారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనుకోని రీతిగా మన ఒంగోలులో ఉన్నటువంటి కరాటే అసోసియేషన్స్, అలాగే పెద్దలు మా మిత్రులు మురళి గారు, అలాగే మన మేడం గారు అసిస్ నుంచి, అలాగే ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకుని నాకు ఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ఆ తర్వాత పీటీఓ పోస్టింగ్ ఇచ్చిన సందర్భంగా ఒక చిన్న సత్కారం. ఇది చాలా పెద్దదని కలుస్తూ ఉన్నాను నేను. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే నేను కూడా అలాగే చిన్నప్పుడు కరాటేకి నేర్చుకుని వచ్చాను. దాదాపు కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకున్న తర్వాత నాకు ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ నుంచి సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆర్ఎస్ఐ, ఇన్స్పెక్టర్, డిఎస్పీ,
అడిషనల్ ఎస్పీ, తర్వాత ఇప్పుడు నాన్ క్యాడర్ ఎస్పీ లెవెల్లో వచ్చిన నేను. ఈ సందర్భంగా మన ప్రజలకు కానీ తల్లిదండ్రులు కానీ మరి ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పేది ఏంటంటే, మీరు నమ్మి ప్రాక్టీస్ చేస్తే అది వృధాగా పోదు. ఈ యొక్క ఆర్ట్నే ఖచ్చితంగా నా ఉద్యోగంలో కూడా ఇన్వాల్వ్ చేశాను నేను. అందుకని నేను ఎక్కడ పని చేస్తున్నా కూడా సపరేట్గా ఉంటుంది. ఇంత పని చేస్తున్నా నన్ను కూడా ఇట్లాంటి పెద్దలు గుర్తుపెట్టుకొని, మరి ముఖ్యంగా మా మోహన్ మాస్టారు మా దగ్గర ఉన్నటువంటి ఫ్యూచర్ తరాలైనటువంటి మా పోలీస్ కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్ని దగ్గర పెట్టుకుని వాళ్ళని నేషనల్ లెవెల్కి ప్రాక్టీస్ చేయడానికి కోచ్గా వచ్చి ఎన్నో సాధక బాధకాలు వచ్చి మెడల్ విన్నర్స్ అయ్యేదాకా నిరూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ప్రయత్నం ఏంటంటే, మీ వంతు ప్రయత్నంగా వదిలిపెట్టకుండా కరాటే అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించింది, అదేవిధంగా స్పోర్ట్స్కు మీరు చదువుకున్న చదువుకి ప్లస్ అయ్యేటట్టుగా సర్టిఫికెట్స్, తర్వాత ఉద్యోగంలో కూడా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3% పెంచారు. అంతకుముందు 1-2 ఉండేది, ఎక్కడో కనపడేవాడు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టి చాలా చాలా కేర్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్న వారు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు డిప్రెస్ అవ్వకండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండండి. కాకపోతే దాంట్లో మంచి మాస్టర్స్ని చూసుకోండి, మంచి సర్టిఫికేట్ వాల్యూ ఉందా లేదా చూసుకోండి. అదేదైనా అవసరమైతే మాలాంటి పెద్దలను ఎక్కడున్నా సరే అడగొచ్చు, ఖచ్చితంగా డిఫైన్ చేసి చెప్పేస్తాం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే మీరు ప్రాక్టీస్ చేసే ప్రాక్టీస్ మీకు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు పనికి వస్తుంది, కాలేజ్ సీటు, తర్వాత ఉద్యోగం కూడా పనికి వస్తుంది. రెండోది ఉద్యోగస్తులు కూడా మంచి కంటెంట్ ఉన్నటువంటి వారు, కమిట్మెంట్ ఉన్నటువంటి వారు దాదాపు ఉద్యోగాలు వస్తారు. కాబట్టి అన్నెసరీ నాన్సెన్స్ అంతా కూడా తగ్గిపోతుందని నా ప్రగాఢమైన విశ్వాసం. ఇంత నా మీద అదేంటి గౌరవించి ఈ పెద్దలందరూ నాకు చేసిన ఈ సత్కారానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సమ్మర్ వెకేషన్లో మన సిద్ధార్థ కరాటే అకాడమీ ద్వారా మోహన్ రావు మాస్టర్ ద్వారా ఈ పిల్లలకి కరాటే నేర్పడుతున్నారు. దీనికి బెల్ట్స్ గ్రేడింగ్ ఎగ్జామ్ పెట్టారు. ఇది ఫైనల్ డే. ఇది కరాటే అనేది ఇది ప్రాచీన యుద్ధ విద్య. ఇది జపాన్లో పడింది. దీన్ని మన ఒంగోలులో వచ్చేటప్పటికి సిద్ధార్థ కరాటే అకాడమీ మన మోహన్ రావు మాస్టారు అటు పోలీస్ కాడి నుంచి ఇలా పిల్లల వరకు మొత్తం ఆయనే పట్టు వదల విక్రమార్కుల్లాగా ఆయనకు రెండో వ్యాపకం లేదు. మొదటి నుంచే కరాటే కరాటే కరాటే. దీన్ని నేర్చుకోవడం వల్ల పిల్లలకైతే ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, అలాగే ఫిట్గా ఉంటారు. రెండోది ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళు ప్రాక్టీస్ అప్పుడు మంచి నోరు తెరిచి టోన్తో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకి నోరు పెగులుతుంది, టోన్ గట్టిగా మాట్లాడగలుగుతారు. చాలామంది పిల్లలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన మనకు కూడా వినపడతల్లా, చాలా స్లోగా మాట్లాడతారు. ఈ కరాటే వల్ల ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. దీన్ని ఇంతలా తీసుకొచ్చిన మా మాస్టర్ గారికి ముఖ్యంగా అభినందనలు. దీన్ని నన్ను కరాటే అకాడమీ ప్రెసిడెంట్గా, సిద్ధార్థ కరాటే అకాడమీ ప్రెసిడెంట్గా ఉంటూ నాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మాస్టర్ గారిని మేము అభినందిస్తున్నాం. ఇక్కడ ముఖ్య విషయం, ఇక్కడ ప్రతిదానికి పిలవగానే వచ్చే మన అడిషనల్ ఎస్పీ, అంటే ఇప్పుడు ఎస్పీగా ప్రమోట్ అయిన మన అశోక్ బాబు గారిని మేమందరం చిన్న సత్కారంతో అభినందిస్తున్నాం. వారు ఎక్కడున్నా మా మనసులో ఆయన స్థానం పదిలం. మేము ఎప్పుడు ఆయన గుర్తుంచుకుంటాం. ఈ పిలవగానే లేదు కాదు నాకు బిజీ అని ఎప్పుడు చెప్పరు, వెంటనే మా దగ్గర ఉంటారు. థ్యాంక్ యూ సార్. మాకు ఇది గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మీతో ప్రయాణం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం చెబుతూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎస్పీ గారు, అశోక్ బాబు గారు, నేను మా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మురళీ గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు జిల్లా భాస్కర్రావు గారు, వీరి ఆశీస్సులతోటి మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, స్పోర్ట్స్ కరాటే టు ప్రకాశం డిస్టిక్, ఇది స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ. స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్ కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ వరల్డ్ కరాటే ఫెడరేషన్ అనుబంధ సంస్థ. అలానే ఏషియన్ కరాటే, కామన్వెల్త్ కరాటే, సౌత్ ఇండియా, వీటిల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే దాంట్లో విన్ అవుతున్నారో వాళ్ళకే స్పోర్ట్స్ కోటా వస్తుంది. అలానే స్కూల్ గేమ్స్లో ఎవరైతే నేషనల్స్లో విన్ అవుతారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటా 3% వస్తుంది. రీసెంట్గా మన ప్రకాశం నుంచి ఎవ్రీ ఇయర్ నేషనల్స్లో మెడల్స్, నేషనల్స్లో పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది. అలానే పోలీసు
కొత్తగా మనకి 2 టైమ్స్ నుంచి అశోక్ బాబు గారు ఇంట్రొడ్యూస్ చేసి ఈ కరాటేని కూడా దాంట్లో ఫౌండింగ్ మెంబర్ అని చెప్పొచ్చు సార్ని. పోలీస్ కరాటే గేమ్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో మన ఏపీ పోలీస్ టీం కూడా గర్ల్స్ టీము పోయినసారి 6 మెడల్స్ వచ్చినాయి, అంతకుముందు 1 మెడల్ వచ్చింది. అలానే మన రీసెంట్గా మన కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కొండూరు కీర్తన్ గారు, అలానే హెడ్ కోచ్ ఆయన కరాటే ఇండియా ఆర్గనైజేషన్ హెడ్ కోచ్, ఆయన ఆధ్వర్యంలో ఏషియన్లో మనకి 3 గోల్డ్, 1 గోల్డ్ 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. మన సెక్రటరీ అలానే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ, ఇండియా హెడ్ కోచ్, ఆయన ఆధ్వర్యంలో మనం ఇక్కడ సీకోకాయ్ కరాటే అఫిలియేషన్ తోటి మనం కరాటే నడుపుతూ ఉన్నాం. మన పిల్లలు కూడా ఇక్కడి నుంచి నేషనల్కి ఎవరైతే పార్టిసిపేట్ చేసి నేషనల్లో విన్ అవుతారో వాళ్ళందరినీ కూడా మనం కీర్తన్ గారి దగ్గర ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది గొప్ప ఒక కరాటే కోచ్, సో మెనీ ఇంటర్నేషనల్ మెడలిస్ట్. అలానే మన అసోసియేషన్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ద్వారానే మనం సాధించుకుంటున్నాం. మన కరాటే స్పోర్ట్స్ కరాటే ఆంధ్రప్రదేశ్ మిల్టన్ శాస్త్రి గారికి, స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ కొండూరు కీర్తన్ గారికి, ఇక్కడైతే ఎవరైతే గెలుస్తూ ఉన్నారో, ఎవరైతే ముందుకెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాడి యొక్క సహాయ సహకారాలు ఉంటున్నాయి. అలానే పోలీస్ టీం కూడా అక్కడే నేను ట్రైనింగ్ కానీ మెలకువలు కానీ ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. మీరు ఏదైతే రైట్ వే కరాటే అసోసియేషన్ రైట్ వే ఉందో, స్పోర్ట్స్ కోటా దేనికైతే ఉందో స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్, దాని అనుబంధ సంస్థ ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్, వాటిల్లో మాత్రమే పిల్లల్ని జాయిన్ చేసి, అలానే స్కూల్ గేమ్స్ జరుగుతుంది, గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. స్కూల్ గేమ్స్లో అలానే డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుతుంది, స్టేట్ జరుగుతుంది, నేషనల్స్ జరుగుతుంది. నేషనల్లో కూడా మన జిల్లాకి భార్గవని మార్కాపురం స్టూడెంట్ ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర స్టూడెంట్ మెడల్, బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. వారి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంటెన్సివ్ కానీ అలానే రిజర్వేషన్ కానీ ఇవన్నీ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కరాటేలో ఉండే గొప్ప గుణం ఏంటంటే బాడీ బ్రెయిన్ కోఆర్డినేషన్. బ్రెయిన్లో ఏమొస్తుందో బాడీలో నుంచి అది రిలీజ్ అవుతుంది. షార్ప్గా రిలీజ్ కావడం, షార్ప్నెస్ పెరగటం, ఏకాగ్రత పెరగటం, అలానే వాళ్ళ కాన్ఫిడెన్స్, సెల్ఫ్గా ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో ఆ గోల్ రీచ్ కావటం, ఇవన్నీ మాకు పేరెంట్గా కూడా నేను అవన్నీ అనుభవించాం. చాలామందిని చిన్నపిల్లల్ని ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటారు. ఈరోజు మీరు వాళ్ళని చూశారు అందరూ ఎంత కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు చేసే ప్రతి మూమెంట్ ఎలా ఉంటుందో. అలానే సెల్ఫ్ డిఫెన్స్, దీన్ని మించిన సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే బాడీలో వాళ్ళు ఏదైతే బ్రెయిన్లో అనుకుంటారో బాడీలో బ్లాకింగ్ కానీ అటాకింగ్ కానీ డిఫెన్స్ కానీ ఇవన్నీ చక్కగా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఏకాగ్రత ఎప్పుడు ఉంటుందో, కాన్ఫిడెన్షియల్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే వాళ్ళ గోల్ని రీచ్ అవుతారు. ఎడ్యుకేషన్లో కానీ దేంట్లోనైనా. పేరెంట్స్ అందరికీ మరొకసారి వాళ్ళకందరికీ విన్నపం ఏంటంటే, కరాటే అనేది అన్ని గేముల కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్కి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా మీరు పవన్ కళ్యాణ్ గారు తెలుసు మీకు, ఆయన ఒక కరాటే బ్లాక్ బెల్ట్, మంచి మార్షల్ ఆర్ట్ ప్లేయర్. అలాంటి ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని ద్వారానే మనకి ఈరోజు 3% కరాటేకి వచ్చింది. మీరందరూ ఆయనకి మరీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉండేటువంటి మన ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ కూడా మనం నెక్స్ట్ మన గోల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మనం ఒక టోర్నమెంట్, గవర్నమెంట్ ద్వారా టోర్నమెంట్ జరపాలనే ఉద్దేశంతో మనం కృతనిశ్చయంతో ఉన్నాం. మన ఎమ్మెల్యే గారి సహకారం, అలానే అశోక్ రెడ్డి గారు, జనార్దన్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారి సహాయ సహకారాలు తీసుకొని తెలంగాణలో చేశారు. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే గోల్ తోటి మనం పనిచేస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడైతే అవుతుందో మన స్టేట్లో గెలిచిన వాళ్ళు కూడా 3% ఇన్సెంటివ్ వస్తుంది. అలానే స్పోర్ట్స్ కోటాలో డాక్టర్స్ కానీ వీటన్నిటి కూడా సర్టిఫికెట్స్ కూడా వాల్యూ వస్తుంది. దానికోసం మేము అహర్నిశలు ప్రయత్నిస్తాం. మా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలానే కొండూరు కీర్తన్ గారు, మా ప్రెసిడెంట్ గారు మురళీ గారు, అలానే ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరి సహాయ సహకారాలతోటి ఆ గోల్ని మేము సాధిస్తామనే ఉద్దేశంతో మీ అందరికీ